ఆయన ఎవరో తెలుసా? ఈ కంపెనీకి ఎండి, పేరు సిద్ధార్థ్, మా వారు. నిజానికి ఈ కంపెనీ ఓనర్ ఆయనే. చాలా మంచి మనిషి. ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్వాలేదు, బాగుంది. దాహం తీరిందిగా, ఇంకా వెళ్దామా? వెళ్దాం. డ్రైవర్ థ్యాంక్ యూ. కర్మ, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలీదు. పోనీ. రండి.
సరుకులన్నీ కరెక్ట్గా తెచ్చానా? తెచ్చారండి. ఇలా మధ్యతరగతి మనిషిలాగా ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవడం మీకు కొత్తగా ఉంది కదా? కోటీశ్వర్లు అయ్యుండి ఇలా మామూలు జీవితం గడపడం ఇబ్బందిగా ఉంది కదండి? నాకు కోటీశ్వరుడిగా బతకడం కంటే నాకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం నాకు నచ్చుతుంది ప్రియా. నీ గురించి ముందే మా అమ్మగారితో చెప్పాల్సింది. నేను నిన్ను ప్రేమించిన విషయం చెబితే అమ్మ బహుశా ఒప్పుకునేదేమో. అప్పుడు చెప్పడం ఆలస్యం చేశాను. జరిగిపోయిన దాని గురించి బాధపడి ఉపయోగం ఏముందండి? కానీ ఇప్పుడు అమ్మకి దూరం కావాల్సి వచ్చింది కదా ప్రియా. అదే నాకు బాధగా ఉంది. అమ్మ పదే పదే గుర్తుకొస్తుంది. నేను ఇంట్లోంచి వచ్చేశాక అమ్మ నా కోసం ఎంత వెతుకుతూ ఉందో. నేను ఎప్పుడెప్పుడు తిరిగి వస్తానా అని ఎదురు చూస్తూ ఉండుంటుంది. అమ్మను ఒకసారి చూడాలనిపిస్తుంది ప్రియా. మీకు నా వల్ల చాలా అన్యాయం జరుగుతుందండి. నా వల్లే కదా మీరు అత్తయ్య గారికి దూరం అయ్యారు. కోట్లకి వారసులయ్యుండి అన్నీ వదిలేసి ఒక మామూలు జీవితం గడుపుతున్నారంటే దానికి కారణం నేనే కదండి. లేదు ప్రియా, ఆ మాటకొస్తే నా వల్ల నీకే అన్యాయం జరిగింది. నిన్ను ప్రేమించిన విషయం మా అమ్మకి చెప్పకపోవడం నా తప్పే. అది ముందే చెప్పుంటే నువ్వు ఆ ఇంటి కోడలిగా చాలా మంచి జీవితం అనుభవించేదానివి. నేను ధైర్యం చేసి నోరు విప్పగలిగి ఉంటే నందినితో నా పెళ్లి జరుగుండేదే కాదు. నిన్ను కోడలిగా ఇంటికి తీసుకెళ్లేవాణ్ణి. ఇలా చాటుగా బ్రతకాల్సిన అవసరం ఉండేదే కాదు. నీకు అన్యాయం జరిగేదే కాదు. నాకేం అన్యాయం జరిగిందో చెప్పండి. ప్రేమించిన మీతో కలిసి హాయిగానే ఉంటున్నాను కదా. ఇలాంటి జీవితం కాదు ప్రియా. ఆ ఇంటి కోడలిగా ఉండాల్సిన దానివి ఇలా ఇరుకు గదుల్లో కాలం వెళ్లదీస్తున్నావు. కనీసం నిన్ను నా భార్యగా బయట ప్రపంచానికి పరిచయం చేయలేకపోతున్నాను. నాకు కావాల్సింది మీరు, మీ ప్రేమ, అంతేకాని మీ వెనకాలన్న ఆస్తులు అవసరం లేదు. మీరు కట్టిన ఈ తాళి చాలండి. కాకపోతే నా బాధంతా ఒక్కటే, మీ తల్లి కొడుకుల్ని విడదీశాను. తప్పు లేదు ప్రియా. అక్కడ బ్రతకడం నా వల్ల కావడం లేదు. నందిని అహంకారాన్ని భరిస్తూ బాధని కోపాన్ని అణుచుకుని బ్రతకడం నాకు చేత కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుని వచ్చేశాను. అమ్మ మనసుని బాధ పెట్టాననే ఫీలింగ్ తప్ప నిజంగా నేను ఇప్పుడే చాలా సంతోషంగా ఉన్నాను. నాకు తెలుసండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఆగు. టైం ఎంతైంది? 12:30. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నా ఫ్రెండ్ బర్త్డే అని పబ్లో పార్టీ ఇచ్చింది. ఎప్పుడు చూసినా పార్టీలు క్లబ్బులు ఇవేనా? అమ్మని చూసుకోవాల్సిన అవసరం లేదా? అమ్మకి ఒంట్లో బాగోలేదు. కనీసం టాబ్లెట్ వేయడానికి కూడా ఇంట్లో మనిషి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. ఏంటి భర్తగా అధికారం చెలాయిస్తున్నావా? దీన్ని అధికారం చెలాయించటం అనరు, బాధ్యత గుర్తు చేయడం అంటారు.
నాకు నా బాధ్యత గురించి గుర్తు చేసే ముందు తమరి బాధ్యత గురించి తమరు తెలుసుకుంటే మంచిది. అంటే ఏం చేయాలి? నాకు ఈ చెత్తలో బ్రతకడం ఇష్టం లేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అన్ని అమ్మేసి ఫారెన్ లో సెటిల్ అవుదామంటే వినలేదు. పోనీ ఈ పాత బంగ్లా అమ్మేసి ఏ జూబ్లీ హిల్స్ లోనో హాయిగా బ్రతుకుతామంటే అది కూడా ఒప్పుకోలేదు. ఇది మా నాన్నగారు కట్టించిన బంగ్లా, ఇదెలా అమ్ముతారు? అవన్నీ నాకు తెలీదు. నాకు ఇలాంటి బ్రతుకు ఇష్టం లేదు. లేదంటే నా దారిని నన్ను వదిలేయ్. నేను వద్దు వద్దు అంటున్నా. అమ్మ నిన్ను ఎందుకు కోడల్ని చేసుకుందో తెలుసా? సొంత మేనకోడలివి కదా, ఆవిడ్ని బాగా చూసుకుంటావనే ఆశతో నన్ను ఒప్పించి మన ఇద్దరు పెళ్లి చేసింది. నీకిష్టం లేనప్పుడు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? ఏ నువ్వు చేసుకోకపోతే నాకు పెళ్లి అవ్వదు అనుకున్నావా? లేకపోతే నిన్ను చేసుకోకపోతే నేనేమైనా ఏడ్చానా? పెళ్ళంట పెళ్లి. పెళ్లి చూసుకున్న వాడిని నన్ను ఎలా చూసుకున్నావు? ఏ రోజైనా భార్యగా చూసుకున్నావా? నువ్వు ఏ రోజైనా నా మాట గాని అమ్మ మాట గాని విన్నావా? వినను. వినాల్సిన అవసరం నాకు లేదు. నందిని, ఏంటమ్మా ఆ మాటలు? ఎందుకు మాటకు మాట పెంచుతున్నావు? నేను పెంచడం ఏంటి? గొడవ పెట్టుకుంది మీ అబ్బాయి. ఆయనకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారంట. మీరెందుకు చేశారని మిమ్మల్ని అడగాలి కానీ నా మీద ఫైర్ అవుతారేంటి? మీ కొంట్లో బాగోలేకపోతే నేనేం చేయాలి? మీ బదులు ఆ జ్వరాన్ని నేను భరించాలా? చెప్పండి. అది కాదు తల్లి. అసలు మీరు మధ్యలో ఎందుకు కల్పించుకుంటున్నారు? మీకు బాలేదు కదా, వెళ్ళి పడుకోండి. మీకు సేవలు కావాలంటే డబ్బులున్నాయి కదా, 10 మంది మనుషుల్ని పెట్టుకోండి. అంతేగాని నన్నెందుకు అది చేయలేదు ఇది చేయలేదు అని వేధిస్తారు? గొడవలు వద్దమ్మా. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నా మాట వినమ్మా, పద. హలో, ఏమండి, మీరు 10 రోజులు రాకపోయేసరికి అందరూ మీ ఆయన నిన్ను వదిలేశాడా అంటున్నారు. కొంతమంది అయితే అసలు మీకు పెళ్ళయిందా లేకపోతే సరదా కోసం ఉంచుకున్నాడా అంటున్నారండి. ఏడవకు ప్రియా, నేను ఇక్కడ ఉండగలిగే పరిస్థితుల్లో లేను. నా సహనం కూడా చచ్చిపోయింది. నీతో కలిసి శాశ్వతంగా ఉండటానికే వస్తున్నాను. నీతో కలిసి శాశ్వతంగా ఉండటానికే వస్తున్నాను. అమ్మా, ఆ రోజు నా మాట వినకుండా నువ్వు తప్పు చేసావు. నా ప్రేమ గురించి నీ దగ్గర చెప్పలేక నేను తప్పు చేశాను. ఈ రాక్షసితో కలిసి బ్రతకటం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతున్నానమ్మా. నేను దూరం అవుతుంది నందినికే కానీ నీకు నీ ప్రేమకి కాదమ్మా. నన్ను క్షమించు.
చిటికేసి తుడి చేస్తుంది. గాయాలను మాన్పే మందే కద ప్రేమ, ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ. చక్కగా మల్లెపూలు పెట్టుకుని నుదుటిన స్టిక్కర్ కాకుండా కుంకుమ పెట్టుకుని తలుపు తీసేసరికి నవ్వుతూ కనిపించాలి. నుదుటి బొట్టులో మీరు చిరంజీవిగా ఉంటారని మావయ్య అన్నారు. నా బొట్టు తీయకుండా అలాగే పెట్టుకున్నాను. నా కోసమైనా మీరు బతికి రావచ్చు కదండి. అంతా నార్మల్గానే ఉందమ్మా. హెల్త్ పరంగా మీ అబ్బాయి బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇక అతని గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇక డైలీ మెడికల్ చెకప్స్ కూడా అవసరం లేదు. ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మీరే హాస్పిటల్కి రండి. చాలా సంతోషం డాక్టర్ గారు. మరి మా వాడికి అందరూ గుర్తొస్తారా? ఇదివరకటి మనిషిలాగా మారిపోతాడా? ఇమీడియట్గా అంటే కష్టమమ్మా. దానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే మైండ్లో ఏర్పడిన బ్లాక్స్ అంత తొందరగా క్లియర్ అవ్వవు. మనమే రెగ్యులర్గా లైఫ్లో జరిగేవి కొన్ని మర్చిపోతూ ఉంటాం. అటువంటిది తలకంత పెద్ద గాయం తగిలి కోమాల నుండి బయటకు వచ్చిన మనిషి వెంటనే చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. మీరందరూ ఇతనితో కలిసిపోయి మాట్లాడుతూ ఉండాలి. మామూలుగా ఎలా మాట్లాడతారో ఇతనితోనూ అలాగే మాట్లాడండి. కొన్ని విషయాలు మీరు గుర్తు చేసే ప్రయత్నం చేయండి. అన్ని మేం గుర్తు చేస్తూ కూర్చుంటే ఇంకా అతనికేం గుర్తొస్తుంది? అయినా ఆయనంతటా ఆయన గుర్తు చేసుకొని మాట్లాడలేరా? ఎంతకాలం ఇలా ఉంటారు? అసలు జరిగిన యాక్సిడెంట్లో అతను బతికి బయటపడడమే ఓ గొప్ప విషయం. కోమాల నుండి తేరుకున్న మనిషి త్వరగా రికవర్ కావాలంటే ఇంటి మనుషుల సహకారం చాలా అవసరం. మీరెంత సపోర్ట్ అందిస్తే అతను అంత తొందరగా రికవర్ అవుతాడు. అంతా మీ చేతుల్లోనే ఉంది. నేను జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్ గారు. ఒకరితో నాకు అవసరం లేదు. నా కొడుక్కి అన్నీ నేనే గుర్తు చేస్తాను. అత్తయ్య గారు చెప్పారు కదా డాక్టర్, ఆయనకు అన్నీ ఈవిడే గుర్తు చేస్తారు. ఇక మీ అవసరం కూడా లేదు. మేడం, ఏంటి ఇలా వచ్చారు? అదే మేడం, పెండింగ్ ఫైల్స్ మీద సంతకాలు ఆగిపోయాయి.
ఈరోజు బిల్స్ అన్ని పంపించేయాలి మేడం. అందుకే ఇదిగోండి, విన్నారుగా? సంతకాలు కావాలంట, చెయ్యండి. వాడికేం తెలుస్తుంది నందిని? డాక్టర్ గారే కదా పాత విషయాలు గుర్తు చేయమన్నారు, గుర్తు చేస్తున్నాను. తప్పేముంది? ఏం డాక్టర్ గారు? ఓకే, తప్పులేదు. మీరు సంతకాలు చేయండి మిస్టర్ సిద్ధార్థ్. ఈ రోజు నేను అత్తయ్య గారిని కలిశానండి. ఎవరిని కలిసావు? అత్తయ్య గారినండి, మీ అమ్మగారిని. పాపం మీకోసమే చాలా దిగులు పెట్టుకున్నట్టున్నారండి. మీ కూతురికి మీరు మరో పెళ్లి చేయరా? చెప్పండి. మరో పెళ్ళా?